హాయ్ ఎవ్రీవన్. ఏపీ అసెంబ్లీ రిజల్ట్స్ అనేవి ఈరోజు వెలువడుతున్నాయి. మనకి ఇక్కడ చూసినట్లయితే ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఇది అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ వాళ్ళే పొందుపరిచిన తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి. కాబట్టి టీవీలో వచ్చిన ఇన్ఫర్మేషన్కి కొంచెం లేటు అవ్వచ్చు, కానీ ఇదైతే యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అండి. ఇది ఖచ్చితంగా ఉన్న ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూసినట్లయితే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అంటే 175లో ప్రజెంటు వీళ్ళు ఇచ్చిన రిపోర్టు యాజ్ ఆన్ 9/41కి రిపోర్ట్ ఏంటంటే టీడీపీ 39 లీడింగ్లో ఉంది, వైఎస్ఆర్సీపీ 11 లీడింగ్లో ఉంది, జనసేన 5 లీడింగ్లో ఉంది, బీజేపీ 2 లీడింగ్లో ఉంది. ఇక చూసినట్లయితే డీటెయిల్స్ ఇక్కడ చూడండి. టీడీపీ 39, వైఎస్ఆర్సీపీ 11, జనసేన 5, బీజేపీ 2. ఇక్కడ 39 ఏంటంటే 39 కూడా మనం చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే టెక్కలి అచ్చెన్నాయుడు 605 ఓట్ల లీడింగ్లో ఉన్నారు. రాజాము కొండ్రు మురళి గారు 108 ఓట్ల లీడ్లో ఉన్నారు. నెక్స్ట్ కురుపాం చూసినట్లయితే మనకి జగదీశ్వరి 1868 ఓట్లు లీడ్లో ఉన్నారు. బొబ్బులి బేబీ నాయన్ గారు 3012 ఓట్ల లీడ్లో ఉన్నారు. గజపతి నగరం శ్రీనివాస్ గారు 1369 ఓట్లు లీడ్లో ఉన్నారు. అదేవిధంగా సుంగరపు ఎస్కోట 58 ఓట్ల లీడ్లో ఉన్నారు. నెక్స్ట్ విశాఖ ఈస్ట్ బాబు వెలగపూడి గారు 3428 ఓట్ల లీడ్లో ఉన్నారు. గాజువాక పల్లా శ్రీనివాస్ గారు 5488 ఓట్ల లీడ్లో ఉన్నారు. తుని దివ్య యనమల 218 ఓట్ల లీడ్లో ఉన్నారు. నెక్స్ట్ కొత్తపేట మనకి బండారు సత్యనారాయణరావు 1176 ఓట్ల లీడ్లో ఉన్నారు. రాజమండ్రి సిటీ చూసినట్లయితే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు 5793 ఓట్ల లీడ్లో ఉన్నారు. రాజమండ్రి రూరల్ చూసినట్లయితే 18,186 ఓట్ల లీడ్లో ఉన్నారు బుచ్చి చౌదరి గారు. అదేవిధంగా అచంటి చూసినట్లయితే మనకి సత్యనారాయణ పితాని మనకి 1515 ఓట్ల లీడ్లో ఉన్నారు. నెక్స్ట్ ఉండి రఘురామకృష్ణరావు గారు 2630 ఓట్లు లీడ్లో ఉన్నారు. తణుకు చూసినట్లయితే రాధాకృష్ణ 3848 ఓట్లు లీడ్లో ఉన్నారు. గోపాలపురం చూసినట్లయితే 13,019 ఓట్లు లీడ్లో ఉన్నారు వెంకటరాజు గారు. నెక్స్ట్ తిరువూరు చూసినట్లయితే శ్రీనివాసరావు 632 ఓట్లు లీడ్లో ఉన్నారు. విజయవాడ ఈస్ట్ చూసినట్లయితే గద్దె రామ్మోహన్ రావు గారు 1742 ఓట్లు లీడ్లో ఉన్నారు. వీళ్ళందరూ తెలుగుదేశం క్యాండిడేట్స్. నెక్స్ట్ మైలవరం చూసినట్లయితే వెంకట కృష్ణ ప్రసాద్ 34 ఓట్లు లీడ్లో ఉన్నారు. నెక్స్ట్ తాడికొండలో చూసినట్లయితే శ్రావణ్ కుమార్ 6208 ఓట్లు లీడ్లో ఉన్నారు. మంగళగిరి చూసినట్లయితే నారా లోకేష్ 4349 ఓట్లు లీడ్లో ఉన్నారు. నెక్స్ట్ పొన్నూరు చూసినట్లయితే నరేంద్ర కుమార్ 2020 ఓట్లు లీడ్లో ఉన్నారు. నెక్స్ట్ బాపట్ల చూసినట్లయితే నరేంద్ర వర్మరాజు గారు 1394 ఓట్లు లీడ్లో ఉన్నారు. నెక్స్ట్ సత్తెనపల్లి చూసినట్లయితే కన్నా లక్ష్మీనారాయణ గారు 446 ఓట్ల లీడ్లో ఉన్నారు. నెక్స్ట్ గురజాల చూసినట్లయితే శ్రీనివాసరావు 1592 ఓట్ల లీడ్లో ఉన్నారు. మాచర్ల చూసినట్లయితే బ్రహ్మానందరెడ్డి గారు 802 ఓట్ల లీడ్లో ఉన్నారు. అదంకి చూసినట్లయితే రవికుమార్ గొట్టపాటి రవికుమార్ 1834 ఓట్ల లీడ్లో ఉన్నారు. నెక్స్ట్ సంతలపాడు చూసినట్లయితే 1358 ఓట్ల లీడ్లో ఉన్నారు. నెక్స్ట్ కొవ్వూరు చూసినట్లయితే వేమిరెడ్డి గారు 1777 ఓట్ల లీడ్లో ఉన్నారు. కడప చూసినట్లయితే మాధవి రెడ్డప్ప గారు 665 ఓట్ల లీడ్లో ఉన్నారు. నెక్స్ట్ కమలాపురం చూసినట్లయితే మనకి చైతన్య రెడ్డి 918 ఓట్ల లీడ్లో ఉన్నారు. నెక్స్ట్ మైదుకూరు చూసినట్లయితే సుధాకర్ పుట్ట గారు 81 ఓట్ల లీడ్లో ఉన్నారు. కర్నూలు చూసినట్లయితే టీజీ భరత్ గారు 876 ఓట్ల లీడ్లో ఉన్నారు. ధోని చూసినట్లయితే మనకి సూర్యప్రకాష్ రెడ్డి గారు 579 ఓట్ల లీడ్లో ఉన్నారు. అదేవిధంగా సింగమల్లె చూసినట్లయితే బండారి శ్రావణిశ్రీ 744 ఓట్ల లీడ్లో ఉన్నారు. నెక్స్ట్ అనంతపురం అర్బన్ చూసినట్లయితే దొగ్గపాటి ప్రసాద్ గారు 658 ఓట్ల లీడ్లో ఉన్నారు. నెక్స్ట్ పీలూరు చూసినట్లయితే కృష్ణకుమార్ రెడ్డి చూసినట్లయితే 1945 ఓట్ల లీడ్లో ఉన్నారు. పొంగనూరు చూసినట్లయితే మనకి చల్లా రామచంద్రారెడ్డి గారు 136 ఓట్ల లీడ్లో ఉన్నారు. తర్వాత నెల్లూరు చూసినట్లయితే మనకి డాక్టర్ వి థామస్
863 ఓట్ల లీడ్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడాను టీడీపీ క్యాండిడేట్స్. ఇక మనం వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్స్ చూసినట్లయితే మనం ఇక్కడ చూసినట్లయితే చీపురుపల్లి బొత్స సత్యనారాయణ గారు 485 ఓట్ల లీడ్లో ఉన్నారు. నెక్స్ట్ అనపర్తి చూసినట్లయితే సూర్యనారాయణ రెడ్డి గారు 392 ఓట్ల లీడ్లో ఉన్నారు. నెక్స్ట్ రంపచోడవరం చూసినట్లయితే ధనలక్ష్మి గారు 874 ఓట్ల లీడ్లో ఉన్నారు. అదేవిధంగా పోలవరం చూసినట్లయితే 736 రాజ్యలక్ష్మి గారు. నెక్స్ట్ పెనుమలూరు జోగి రమేష్ గారు 275 లీడ్లో ఉన్నారు. దర్శిలో శివప్రసాద్ రెడ్డి 916 ఓట్ల లీడ్లో ఉన్నారు. గిద్దలూరు 692 ఓట్లతో నాగార్జున రెడ్డి గారు లీడ్లో ఉన్నారు. నెక్స్ట్ బద్వేలు చూసినట్లయితే సుధా గారు నెక్స్ట్ 1483 ఓట్లు లీడ్లో ఉన్నారు. రాజంపేట చూసినట్లయితే అమర్నాథ్ రెడ్డి గారు 1153 ఓట్లు లీడ్లో ఉన్నారు. నెక్స్ట్ పులివెందులో చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు 1888 ఓట్లలో లీడ్లో ఉన్నారు. నెక్స్ట్ జమ్మలమడుగులో చూసినట్లయితే మూల సుధర్ రెడ్డి గారు 9 ఓట్లు లీడ్లో ఉన్నారు. నెక్స్ట్ ప్రొద్దుటూరు చూసినట్లయితే శివప్రసాద్ రెడ్డి గారు 471 ఓట్ల లీడ్లో ఉన్నారు. నెక్స్ట్ కోడుమూరు చూసినట్లయితే మనకి సతీష్ 443 ఓట్ల లీడ్లో ఉన్నారండి. ఇక మనకి జనసేన చూసినట్లయితే మనకి అనకాపల్లిలో రామకృష్ణ గారు 53 ఓట్ల మెజార్టీ లీడ్లో ఉన్నారండి. నెక్స్ట్ పెందూరు చూసినట్లయితే పంచకర్ల రమేష్ బాబు 1899 ఓట్ల లీడ్లో ఉన్నారు. నెక్స్ట్ గన్నవరం చూసినట్లయితే సత్యనారాయణ గారు 2665 ఓట్లు లీడ్లో ఉన్నారు. రాజనగరం చూసినట్లయితే మనకి గంగారావు 1255 ఓట్లు లీడ్లో ఉన్నారు. భీమవరం చూసినట్లయితే మనకి రామాంజనేయులు 4133 ఓట్లు లీడ్లో ఉన్నారు. తాడిపల్లగూడెం నెక్స్ట్ శ్రీనివాస్ 1564 ఓట్లు లీడ్లో ఉన్నారు. తెనాలి చూసినట్లయితే నాదెండ్ల మనోహర్ గారు 3834 ఓట్లు లీడ్లో ఉన్నారు. కోడూరు చూసినట్లయితే శ్రీధర్ గారు 1429 ఓట్లో లీడ్లో ఉన్నారండి. ఇక బీజేపీ చూసినట్లయితే ఇక్కడ మీకు ఎచ్చెర్ల మనకి ఈశ్వరరావు గారు 1384 ఓట్లు లీడ్లో ఉన్నారు. విశాఖపట్నం నార్త్లో చూసినట్లయితే విష్ణుకుమార్ రాజు గారు 1623 ఓట్లు లీడ్లో ఉన్నారు. విజయవాడ వెస్ట్ చూసినట్లయితే మనకి సత్యనారాయణ చౌదరి గారు సుజనా చౌదరి గారు 2422 ఓట్ల లీడ్లో ఉన్నారండి. యాజ్ అన్ ఇప్పటికి వచ్చిన అప్డేట్ ప్రకారం ఇది ఏపీ అసెంబ్లీ రిజల్ట్స్ అనేవి యాజ్ అన్ ఇప్పటికి వచ్చిన అప్డేట్ 9:48కి వచ్చిన అప్డేట్ అండి. ఇది ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఇచ్చిన అప్డేట్ ఇప్పటి వరకు. మరొక హాఫ్ అన్ అవర్లో మరొక అప్డేట్తో మీ ముందుకు వస్తాం. వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.